గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ అట్లాగే వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వర్షాకాలం సీజన్కి ముందే నాలా పనులు కానీ రోడ్డు వర్క్లు కానీ కంప్లీట్ చేయాల్సిన అధికారులు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినా కూడా ఇప్పటికి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు హైదరాబాద్ ప్రజలు మీ ఇష్టారీతిన మీరు రావండి, మేము ఏ విధంగా అయితే పనులు చేయాలనుకున్నామో ఆ విధంగానే చేస్తాము అనే రీతిగా అధికారులు అయితే ప్రవర్తిస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఉన్న ఏరియా లకిడీ కపుల్ మెయిన్ సెంటర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అది లకిడీ కపుల్ మెట్రో స్టేషన్. అట్లాగే మనకు ఇక్కడ రైట్ సైడ్లో లకిడీ కపుల్ డీజీపీ ఆఫీస్ ఉంటుంది. ఇక రైట్ సైడ్లో కలెక్టర్ ఆఫీస్, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ రోడ్ నుంచి నాంపల్లి, ఎంజీబీఎస్ అక్కడ నుంచి వచ్చే వాహనాలు కూడా ఇక్కడ నుంచి కుకట్పల్లి, మియాపూర్ అటువైపు వెళ్ళే వాహనాలు, అట్లాగే మెహదీపట్నం, శంషాబాద్ వెళ్ళే వాహనాలు కూడా ప్రతినిత్యం ఇక్కడ నుంచే వస్తాయి. అట్లాగే సెక్రటరేట్ సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్ళాల్సిన వాహనాలు కూడా ఇక్కడ నుంచి వస్తాయి. ప్రతిరోజు కొన్ని లక్షల వెహికల్స్ కూడా ఇదే రహదారిలో ప్రయాణిస్తూ ఉంటాయి. చాలా వాహనదారులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు మిడిల్ వరకు అయితే నాలా వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇది నాలాను తవ్వి గత 4 నెలలుగా ఈ వర్క్ జరుగుతుంది. ఇక్కడ దీని వర్క్ చూసుకున్నట్టయితే ఇప్పుడే దానికి కాంపౌండ్ వాల్ కూడా కట్టడం జరుగుతుంది. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఇది కట్టడం వల్ల ఎందుకంటే ఇప్పుడు అక్కడ అది కట్టి సిమెంట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ వర్షాలు పడితే మొత్తం కుంగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ గత ఎండాకాలంలోనే పనులు చేయాల్సిన అధికారులు కానీ వాటర్ వర్క్స్ కానీ జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఇక్కడ పనులు కూడా నత్తనడకన జరుగుతున్న సందర్భాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా అక్కడ వచ్చే నాలా పనులు కూడా మొత్తాన్ని పైప్ లైన్ వేయాల్సి ఉంది. ఆ పైప్ లైన్లో పనులు కూడా ఇక్కడ దాదాపు 3-4 నెలల నుంచి కూడా ఇది కొనసాగుతున్నట్టు కూడా ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళు కానీ ప్రయాణికులు కూడా చెప్తున్నట్టు. అయితే మొత్తానికి ఇక్కడ మన మెయిన్ సెంటర్లో హైదరాబాద్ నడిబొడ్డున్న ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇదే చూసుకున్నట్టయితే శివారు ప్రాంతాల్లో ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉన్నదో కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తం మనకు హైదరాబాద్లో వర్షాకాలం రాకముందే అన్ని పనులు చేపట్టాలని కూడా ఇట్లా నాలా వర్క్స్ కానీ ఎక్కడైతే రోడ్డు పనులు కానీ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ఎక్కడైతే కుచించుకుపోయిందో వాటి మరమ్మతులు చేయాల్సి ఉన్న వాటిని కూడా వర్షాకాలానికి ప్రారంభానికి ముందే పూర్తి పనులు చేయాలని కూడా కమిషనర్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా కూడా ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ఇట్లాంటి పనులు కూడా ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు. దీంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైందంటే హైదరాబాద్లో ఒక వర్షం పడితే పూర్తిగా రోడ్లు మొత్తం జలమయం అయిపోయి ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. గత 3-4 రోజుల నుంచి కూడా మనకు వర్షాలు పడుతుండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్లపైననే ఎక్కువగా నీళ్లు నిలిచి ఉండడం కూడా పరిస్థితి మనం చూసుకున్నాము. అయితే ఇదే విధంగా మెయిన్ సెంటర్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే శివారు ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇట్లాంటి పనులు త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్కు ఎట్లాంటి అంతరాయం కలగకుండా ఉండాలని చెప్పి కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.